విటేకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్‌లో మనకి 'మునిరా', 'ప్రొటిస్టా' గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఉండేటువంటి కింగ్డమ్ ఏంటంటే మనకి ఫంగై. ఫంగై అంటే మనకి శిలీంధ్రాలు అని అంటామనమాట. సో, ఈ శిలీంధ్రాల గురించి మనం స్టడీ చేయడాన్నే మనం మైకాలజీ అంటామనమాట. సో, శిలీంధ్రాల గురించి స్టడీ చేయడాన్ని ఏమంటామంటే మనం మైకాలజీ అని అంటామనమాట. సో, ఇవన్నీ కూడా ఫంగస్‌లో ఉండేటివన్నీ కూడా హెటెరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అన్నమాట. అంటే ఫంగై కింగ్డమ్‌లో ఉండేటివన్నీ కూడా హెటెరోట్రోఫిక్ ఆర్గానిజం. హెటెరోట్రోఫిక్ అంటే తనంతట తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు. వాటి ఆహారం కోసం అవి వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. అందుకే ఇవన్నీ కూడా హెటెరోట్రోప్స్ అన్నమాట. అదే విధంగా మొట్టమొదట మల్టీ సెల్యులర్ నేచర్ అనేది మనకెక్కడ కనిపిస్తుంది అనంటే ఫంగస్ నుంచే మనకి కనిపిస్తుందన్నమాట. అదే విధంగా వీటిల్లో చాలా డైవర్సిటీ అంటే వైవిధ్యం అనేది ఉంటుందనమాట. ఆ వైవిధ్యం అనేది వాటి యొక్క నిర్మాణంలోనూ, అదే విధంగా అవి ఎక్కడెక్కడ హాబిటేట్ అయ్యి ఉంటాయి. వాటి ఆవాసం పరంగా గూడా వైవిధ్యం అనేది ఉంటుందనమాట. అదే విధంగా ఫంగస్‌ను మనం ఎక్కడెక్కడంటే కొన్ని అంటే బ్రెడ్ అనేది కొంచెం తడిగా ఉందనుకోండి వాటి మీద కూడా పెరుగుతుందనమాట ఈ ఫంగస్ అనేది. అదే విధంగా కుళ్ళిపోయినటువంటి పండ్లు వాటి మీద కూడా ఉంటుందనమాట. అదే విధంగా మష్రూమ్ మనం తింటాం గదా! ఆ మష్రూమ్ అనేది కూడా ఒక ఫంగస్ అంటే శిలీంధ్రం అనమాట. అదే విధంగా టోడ్ స్టూల్ అనేది ఇది విషపు పుట్టగొడుగనమాట. మనకది రెడ్ కలర్‌లో కనిపిస్తుంటుందనమాట. ఈ రెడ్ కలర్‌లో కనిపించేటువంటి విషపు పుట్టగొడుగునే మనం టోడ్ స్టూల్ అంటామనమాట. అది కూడా మనకి హ్మ్, ఫంగై కిందకే వస్తుందనమాట. అదే విధంగా మస్టర్డ్ లీవ్స్ అంటే ఆవాలకు సంబంధించినటువంటి మొక్క యొక్క లీవ్స్ మీద వైట్ స్పాట్స్ అనేవి వస్తాయన్నమాట. అది రావడానికి కారణం ఏంటంటే ఒక పారాసైట్ ఫంగస్. అంటే మస్టర్డ్ లీవ్స్ మీద వచ్చేటువంటి వైట్ స్పాట్‌ని కాజ్ చేసేటువంటి డిసీజ్ ఏంటి అనంటే ఫంగస్ అన్నమాట. అదే విధంగా ఇంతకుముందు మీకేం చెప్పానంటే మొట్టమొదట మల్టీ సెల్యులర్ నేచర్ అనేది మనకు ఫంగస్‌లో కనిపిస్తుంది. బట్ ఫంగస్‌లో కొన్ని యూనిసెల్యులర్ కూడా ఉంటాయన్నమాట. అంటే జనరల్‌గా మనం యూకారియోట్స్‌లో, ప్రొటిస్టాలో మాత్రమే యూనిసెల్యులర్ ఉంటాయని చెప్పాం. తర్వాత ఫంగస్‌లో కూడా అన్నీ కాదు. జస్ట్ కొన్ని మాత్రమే యూనిసెల్యులర్‌గా ఉంటాయన్నమాట. అదేంటంటే ఈస్ట్ అన్నమాట. సో, ఈస్ట్ అనేది మనం బ్రెడ్ తయారు చేస్తాం కదా! సాకారోమైసిస్ సెర్వీసియే. సో, ఆ ఈస్ట్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ సాకారోమైసిస్ సెర్వీసియే లేకపోతే సాకారోమైసిస్ అంటాం అన్నమాట. ఆ ఈస్ట్ అనేది యూనిసెల్యులర్‌గా ఉంటుందన్నమాట. జనరల్‌గా దీన్ని బ్రెడ్ మేకింగ్‌లో అదే విధంగా బీర్ తయారీలో మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఈ ఈస్ట్ అనేది ఎప్పుడు కూడా యూనిసెల్యులర్‌లో ఉంటుంది. ఇది ఫంగస్. ఇది కాకుండా మోస్ట్ ఆఫ్ ద ఫంగస్ అనేటివి మనకి మల్టీ సెల్యులర్ నేచర్‌లో ఉంటాయన్నమాట. అదే విధంగా కొన్ని ఫంగస్ మనకి ప్లాంట్స్‌లో, యానిమల్స్‌లో డిసీజులను కూడా కాజ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీట్ రస్ట్ అంటే గోధుమలో ఒక రకమైనటువంటి రస్ట్ కాజింగ్ అనేది ఫంగస్ అన్నమాట. దాని పేరేంటంటే పక్సీనియా. సో, పక్సీనియా అనే ఫంగస్సు వీట్‌లో రస్ట్ డిసీజ్‌ని కాజ్ చేస్తుందన్నమాట. అదే విధంగా యాంటీబయోటిక్స్‌ని కొన్ని ప్రొడ్యూస్ యాంటీబయోటిక్స్ అంటే ఏంటి? మన బాడీలోకి ఏవైనా బాక్టీరియా ఎంటర్ అయితే అటువంటి బాక్టీరియాని కిల్ చేసేటువంటి వాటిని ఏమంటామంటే యాంటీబయోటిక్స్ అంటామనమాట. అటువంటి యాంటీబయోటిక్ కూడా కొన్ని యాంటీబయోటిక్స్ ఫంగస్ నుంచి వస్తాయన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పెనిసిలియం. సో, పెనిసిలిన్ అనేది మనకి యాంటీబయోటిక్. ఈ పెనిసిలిన్ అనేది మనకి దేని నుంచి వస్తుందనంటే, పెనిసిలియం నొటేటమ్ అనే ఒక ఫంగస్ నుంచి వస్తుందనమాట. సో, ఈ పెనిసిలిన్ అనే యాంటీబయోటిక్ అనేది మన బాడీలోకి ఎప్పుడైనా బాక్టీరియా ఎంటర్ అయితే వాటిని కిల్ చేయడానికి మనకు మెడిసిన్‌గా ఇస్తూ ఉంటాం అనమాట. అదే విధంగా కొన్ని ఫంగస్ ఎయిర్‌లో ఉంటాయి, వాటర్‌లో ఉంటాయి, సాయిల్‌లో ఉంటాయి. అండ్ యానిమల్స్, ప్లాంట్స్‌లో కూడా ఉంటాయన్నమాట. అంటే ఈ యొక్క ఫంగస్ అనేది వాటికి నిర్మాణంలో గాని, లేకపోతే వాటి యొక్క ఆవాసంలో గాని ఇంత డైవర్సిటీ అనేది ఉంటుందనమాట. అదే విధంగా దే ప్రిఫర్ టు గ్రో ఇన్ వార్మ్ అండ్ హ్యూమిడ్ ప్లేసెస్. కొంచెం వేడిగా ఉండి, హ్యూమిడిటీ అంటే వాతావరణంలో తేమ శాతం ఎక్కువుంటే అక్కడ గ్రో అవ్వడానికి ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాయన్నమాట. అందుకే ఈ పండ్లు గాని, లేకపోతే కూరగాయలు గాని, లేదంటే బ్రెడ్ గాని ఇవన్నీ పాడవకుండా ఉండడానికి కొంచెం కూలింగ్ ప్లేస్‌లో రిఫ్రిజిరేటర్‌లో పెడతాం. ఎందుకంటే అక్కడ కూలింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫంగస్ అనేది గ్రో అవ్వదు. ఆ పండ్లు గాని, ఆ వస్తువులన్నీ పాడవకుండా ఉంటాయన్నమాట. సో, వార్ము అదేవిధంగా హ్యూమిడ్ ప్లేసెస్‌లో మాత్రమే ఈ ఫంగస్ గ్రో అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. అదే విధంగా ఇందాక మీకు చెప్పినట్లుగా ఈస్ట్ అనేది మనకి యూనిసెల్యులర్‌గా ఉంటుంది. యూనిసెల్యులర్‌గా ఉండేటువంటి వన్ అండ్ ఓన్లీ ఫంగస్ ఏంటి అంటే ఈస్ట్ అన్నమాట. యూనిసెల్యులర్. ఫంగై ఆర్ ఫిలమెంటస్. బట్ ఈస్ట్ కాకుండా మోస్ట్ ఆఫ్ ద అన్ని ఫంగస్ కూడా మనకి ఫిలమెంటస్ నేచర్‌లో ఉంటాయి. ఫిలమెంటస్ నేచర్ అంటే ఏంటంటే ఒక చైన్ లాంటి స్ట్రక్చర్ అనేది ఉంటదన్నమాట. అంటే ఫంగస్‌లో ఉండేటువంటి సెల్స్ ఏమవుతాయంటే ఒక సెల్ దాని వెనకాల ఇంకోటి, దాని వెనకాల, దాని వెనకాల అలా
ఓ చైన్ లైక్ స్ట్రక్చర్స్ అనేటివి ఏర్పడతాయన్నమాట. దాన్నే మనం ఫిలమెంటస్ స్ట్రక్చర్స్ అన్నమాట. అంటే మల్టీ సెల్యులర్‌గా ఉంటుంది. అదే విధంగా ఉంటుందంటే ఫిలమెంటస్‌గా ఉంటుందన్నమాట. అంటే దేర్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ లాంగ్, స్లెండర్, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ హైఫే. వాటిని మనం ఏమంటామంటే హైఫే అంటామంట. అంటే ఫంగస్‌లో ఉండేటువంటి సెల్స్ అనేటివి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి పొడుగ్గా చైన్ లైక్ స్ట్రక్చర్స్ అనేటివి ఏర్పడతాయి. దాన్ని ఫిలమెంటస్ స్ట్రక్చర్స్ అంటాం. వాటిని మనం హైఫే అంటాం అనమాట. ఈ హైఫే అనేది హైఫే అనేది ఏమవుతాయి ఒకదానికొకటి మెలితిరిగి పడిపోయి కాంప్లెక్స్ స్ట్రక్చర్స్, నెట్వర్క్ స్ట్రక్చర్స్ అనేటివి ఏర్పడతాయి. దాన్ని మనం మైసీలియం అంటాం అనమాట. అంటే ఫంగల్ సెల్స్ అనేటివి ఒకదాని వెనకాల ఒకటి అటాచ్ అవుతూ చైన్ లైక్ స్ట్రక్చర్స్ ఏర్పడితే వాటిని హైఫే అంటాం. ఇటువంటి హైఫేలో ఒకదానితో ఒకటి కలిసిపోయి, మిక్స్ అయిపోయి ఒక మెష్ లాగా ఏర్పడిందనుకోండి. దాన్ని మనం ఏమంటామంటే నెట్వర్క్ లాగా ఏర్పడిందంటే దాన్ని మనం మైసీలియం అంటామనమాట. సమ్ హైఫే ఆర్ కంటిన్యూయస్ ట్యూబ్ ఫిల్డ్ విత్ మల్టీన్యూక్లియేటెడ్ సైటోప్లాజమ్. దే ఆర్ కాల్డ్ సినోసైటిక్ అని అంటామనమాట. అంటే జనరల్‌గా ఏమని చెప్పాను జనరల్‌గా ఒక సెల్‌లో ఒక న్యూక్లియస్సే ఉంటుంది దేంట్లైనా. కానీ కొన్ని ఫంగస్‌లో ఏమవుతుందంటే ఒక్క సెల్‌లోనే మల్టిపుల్ న్యూక్లియస్ అనేటివి ఉంటాయన్నమాట. వాటిని మనం ఏమంటామంటే సినోసైటిక్ అంటామనమాట. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఫంగస్‌లో సెల్స్ అనేటివి ఒకదాని వెనకాల ఒకటి అటాచ్ అయిపోతూ పొడుగ్గా ఒక చైన్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఏర్పరుస్తాయి. దాన్ని ఫిలమెంటస్ స్ట్రక్చర్స్ అంటాం. వాటిని ఇంకో రకంగా హైఫే అంటాం. ఈ హైఫే అనేది కాంప్లెక్స్ నెట్వర్క్ లాగా ఫార్మ్ అయిందంటే దాన్ని మైసీలియం అంటాం. కొన్నిట్లో మైసీలియం ఫార్మ్ అవ్వకుండా, ఆ యొక్క హైఫేలో ఉండేటువంటి ప్రతి ఒక్క సెల్‌లో నంబర్ ఆఫ్ న్యూక్లియస్‌లనేటివి ఉంటాయన్నమాట. అలా ఒకే సెల్‌లో ఒకటి కంటే ఎక్కువ న్యూక్లియస్‌లుంటే అటువంటి ఫంగస్‌ని ఏమంటామంటే సినోసైటిక్ అంటామనమాట. అటువంటి హైఫేని సినోసైటిక్ హైఫే అంటామనమాట. ఓకేనా? సో, అదే విధంగా కొన్నిట్లో ఏమవుతుందనంటే, ఆ ఫంగస్‌లో ప్రతి ఒక్క సెల్లు అదర్ సెల్ నుంచి సెపరేట్ అవుతూ ఉంటుందనమాట. వాటిని క్రాస్ వాల్స్ అంటాం. హైఫే. వాటిలో క్రాస్ వాల్స్ అనేటివి ఉంటాయి. కొన్ని కంటిన్యూస్‌గా ఉంటాయి. అంటే వితౌట్ క్రాస్ వాల్స్. అటువంటి వాటినేమో సినోసైటిక్ అంటాం. అలా కాకుండా కొన్నిట్లో మధ్య మధ్యలో వాల్స్ అనేటివి ఏర్పడినట్టు ఉంటాయన్నమాట. ద సెల్ వాల్స్ ఆఫ్ ఫంగై ఆర్ కంపోజ్డ్ ఆఫ్ కైటిన్ అండ్ పాలీసాకరైడ్. సో, మనం బాక్టీరియాలో అయితే పెప్టిడోగ్లైకాన్‌తో ఏర్పడి ఉంటుందండి. సెల్ వాల్ అనేది అంటే మునిరాలో పెప్టిడోగ్లైకాన్‌తో మోస్ట్‌లీ ఏర్పడి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ప్రొటిస్టాలో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్‌తో ఏర్పడి ఉంటుంది సెల్ వాల్ అనేది. ఇక్కడ ఫంగస్‌లో సెల్ వాల్ అనేది దేనితో తయారైంది? ఫంగస్‌లో సెల్ వాల్ ఉంటుంది. ఆ సెల్ వాల్ అనేది మోస్ట్‌లీ ఖైటిన్‌తో ఏర్పడి ఉంటుందన్నమాట. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఫంగస్‌లో సెల్ వాల్ అనేది దేనితో ఏర్పడి ఉంటుందంటే ఖైటిన్ అన్నమాట. సో, ఇదంతా గూడా పాలీసాకరైడ్ అంటే కార్బోహైడ్రేట్ నేచర్‌లోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫంగై ఆర్ హెటెరోట్రోపిక్. మోస్ట్‌లీ అనేది జనరల్‌గా ఫంగై అంటేనే హెటెరోట్రోపిక్. అంటే దాని ఫుడ్ కోసం వేరే వాటి మీద ఆధారపడి ఉంటాయి. అండ్ అబ్సార్బ్ సాల్యుబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఫ్రమ్ డెడ్ సబ్స్టాన్సెస్ అండ్ హెన్స్ కాల్డ్ సాప్రోఫైటిక్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫంగస్ అనేది 90% ఆఫ్ ద ఫంగై అనేది అన్నీ హెటెరోట్రోపిక్కే. బట్ అందులో 90% ఫంగై ఏంటనంటే సాప్రోఫైటిక్ నేచర్ ఉంటుంది. సాప్రోఫైటిక్ నేచర్ అంటే ఏంటంటే ఏదైనా సరే లివింగ్ ప్లాంట్స్, యానిమల్స్ డెడ్ బాడీస్ మీద కుళ్ళింపజేసి వాటిని ఆహారంగా తీసుకుంటాయన్నమాట. సో, అందువల్ల వాటిని ఏమంటాం సాప్రోఫైటిక్. మోస్ట్ ఆఫ్ ద ఫంగై అనేది సాప్రోఫైటిక్ నేచర్ అంటామన్నమాట. కుళ్ళిన పదార్థాల మీద గ్రో అవుతూ వాటిని తిని బతుకుతూ ఉంటాయన్నమాట. అది సాప్రోఫైటిక్ నేచర్ అన్నమాట. అదే విధంగా కడ్ పారాసైట్ కొన్నేం చేస్తాయంటే ఆర్గానిజంలోకి ఇన్ఫెక్ట్ అయ్యి ఆర్గానిజంకి డిసీజుల్ని కాజ్ చేస్తూ ఇక్కడ బతుకుతాయి. అటువంటి వాటిని ఏమంటామంటే పారాసైటిక్ అంటామనమాట. అంటే ఆర్గానిజం బయట ఉండి, ఆ బయట నుంచే ఆ ఆర్గానిజంని కుళ్ళింపజేసి అలా తింటే వాటిని సాప్రోఫైటిక్ అంటాం. అలా కాకుండా ఆర్గానిజం బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉండేటువంటి మెషినరీ ఇది ఉపయోగించుకొని అక్కడ గ్రో అవుతుందనుకోండి. దాన్ని పారాసైటిక్ అంటామనమాట. అదే విధంగా కొన్ని సింబయాంటిక్‌గా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాలైనటువంటి ఫంగై ఆల్గేతో సింబయాసిస్ జరుగుతుంటాయి. అటువంటి వాటిని ఏమంటామంటే లైకెన్స్ అంటామనమాట. ఇక్కడ ఆల్గే, ఫంగై ఈ 2 యొక్క మ్యూచువల్ రిలేషన్‌ని మనం ఏమంటామంటే మ్యూచువలిజం అంటాం. దీన్నే లైకెన్స్ అంటాం. ఆ కాంబినేషన్‌ని మనం ఏమంటాం? లైకెన్స్ అంటాం. ఇక్కడ ఆల్గే అనేది ఏం చేస్తుంది? ఫంగైకి ఫుడ్‌నిస్తుంది. అదే విధంగా ఫంగై అనేది ఏం చేస్తుందనంటే సాయిల్ నుంచి వాటర్ న్యూట్రియంట్స్‌ని ఆల్గేకి అందిస్తుందండి. ఈ విధంగా మ్యూచువల్‌గా ఉంటాయి కాబట్టి దాన్ని లైకెన్స్ అంటామనమాట. అదే విధంగా కొన్నేం చేస్తాయనంటే కొన్ని రకాలైనటువంటి ఫంగై పెద్ద పెద్ద ప్లాంట్స్ యొక్క రూట్స్‌తో అసోసియేట్ అయ్యి ఉంటాయన్నమాట. ఆ రూట్స్‌తో అసోసియేట్ అయ్యి ఆ రూట్స్ ద్వారా ఆ రూట్స్‌కి ఫాస్ఫేట్‌ని కొన్ని రకాలైనటువంటి ఎలిమెంట్స్‌ని, మినరల్స్‌ని ఆ ప్లాంట్‌కి అందిస్తూ ఉంటాయన్నమాట. అటువంటి ఏవైతే హైయర్ ప్లాంట్ యొక్క రూట్‌తో ఫంగస్ అసోసియేట్ అయ్యి ఉంటుందో అటువంటి వాటిని ఏమంటామంటే రైజా అంటామనమాట. సో, ఈ విధంగా ఫంగస్ అనేది సాప్రోఫైటిక్ నేచర్‌లో ఉంటుంది. పారాసైటిక్ నేచర్‌లో ఉంటుంది. సింబయాటిక్‌గా లైకెన్స్‌లో ఉంటుంది. అదే విధంగా హైయర్ ప్లాంట్స్ రూట్స్‌తో గనుక ఉంటే వాటిని మైకోరైజా అని అంటామనమాట. అదే విధంగా ఫంగస్‌లో రీప్రొడక్షన్ అనేది వెజిటేటివ్‌గా ఉంటుంది. అసెక్షువల్‌గా ఉంటుంది. అదే విధంగా
సో, ఫంగస్‌లో రీప్రొడక్షన్ అనేది వెజిటేటివ్ రీప్రొడక్షన్ ఉంటుంది. అసెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది. అదేవిధంగా సెక్సువల్ రీప్రొడక్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్క ముక్కలుగా అయిపోవడం ద్వారా. అంటే హైపే ఉందని చెప్పాను. లేదంటే ఫిలమెంటస్ ఫార్మ్స్ ఉంటాయి కదా! అవేమవుతాయంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఫిజన్ అంటే ఒక సెల్ ఏమవుతుందంటే 2గా డివైడ్ అవుతుంది. బాక్టీరియాలో జరిగినట్టుగా బైనరీ ఫిజన్ లాగా. అదేవిధంగా బడ్డింగ్ మనకి ఈస్ట్‌లో జరుగుతుందన్నమాట. అంటే ఒక సెల్ నుంచి ఒక చిన్న బెలూన్‌లాగా రావడం. అది ఇంకో సెల్‌గా మారిపోవడం. ఈ విధంగా 3 రకాలుగా మనకి వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట ఫంగైలో. ఒకటి ఫ్రాగ్మెంటేషను, రెండోది ఫిజను, మూడోది బడ్డింగ్. తర్వాత అసెక్షువల్ రీప్రొడక్షన్ తీసుకున్నామంటే స్పోర్స్ ద్వారా జరుగుతాయన్నమాట. ఆ అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఫంగస్‌లో స్పోర్స్ ద్వారా జరుగుతాయి. ఆ స్పోర్స్‌ని మనం ఏమంటామంటే కొనిడియా లేకపోతే స్పోరాంజియోస్పోర్స్ ఆర్ జూస్పోర్స్ అంటామన్నమాట. సో, అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఫంగస్‌లో వేటి ద్వారా జరుగుతుంది అంటే స్పోర్స్ ద్వారా జరుగుతుంది. ఆ స్పోర్స్ అనేటివి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి కొనిడియా, రెండో రకం వచ్చేసి స్పోరాంజియోస్పోర్స్, మూడో రకం వచ్చేసి జూస్పోర్స్. ఇది అసెక్షువల్ రీప్రొడక్షన్ జరిగేటువంటి స్పోర్స్ అన్నమాట. అదేవిధంగా సెక్షువల్ రీప్రొడక్షన్ తీసుకున్నామనుకోండి, అది ఓస్పోర్సు, ఆస్కోస్పోర్సు అండ్ బెసిడోస్పోర్స్ ద్వారా జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో, సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుందనంటే 3 రకాల స్పోర్స్ ద్వారా జరుగుతుంది. అవేంటివంటే ఓస్పోర్స్, ఆస్కోస్పోర్స్ అండ్ బెసిడోస్పోర్స్ అన్నమాట. సో, ఈ 3 రకాలైనటువంటి సెక్షువల్ రీప్రొడక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ మెకానిజమ్స్ ద్వారా జరుగుతుంది. అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్స్ ద్వారా జరుగుతుంది. వాటిని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో, వెజిటేటివ్ మీన్స్ అనేది వెజిటేటివ్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? ఫ్రాగ్మెంటేషను, ఫిజను, బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఏ ఏ స్పోర్స్ ద్వారా జరుగుతుందంటే కొనిడియా, స్పోరాంజియోస్పోర్సు, జూస్పోర్స్ ద్వారా జరుగుతుంది. అదేవిధంగా సెక్షువల్ రీప్రొడక్షన్ అనుకోండి ఓస్పోర్సు, ఆస్కోస్పోర్సు, బెసిడోస్పోర్స్ ద్వారా జరుగుతుందన్నమాట. సో, ఇది 3 రకాలుగా మనకు జరిగేటువంటి రీప్రొడక్షన్ విధానం అన్నమాట. సో, అదే విధంగా ద వేరియస్ స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ డిస్టింక్ట్ స్ట్రక్చర్స్ కాల్డ్ ఫ్రూటింగ్ బాడీస్. మరి ఈ స్పోర్స్ మనం అసెక్షువల్ రీప్రొడక్షన్‌లో అదే విధంగా సెక్షువల్ రీప్రొడక్షన్‌లో స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయని చెప్పాను కదా! ఆ స్పోర్స్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అని అంటే ఫ్రూటింగ్ బాడీ అంటే ఫంగస్‌లో ఉండేటువంటి ఫ్రూటింగ్ బాడీస్‌లో ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. అదే విధంగా సెక్షువల్ సైకిల్ గనక తీసుకుంటే ఫంగస్‌లో ఎన్ని స్టెప్స్‌లో జరుగుతుందంటే 3 స్టెప్స్‌లో జరుగుతుందన్నమాట. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫ్యూజన్ ఆఫ్ ప్రోటోప్లాజమ్ బిట్వీన్ 2 మొటైల్ ఆర్ నాన్ మొటైల్ గామెట్స్ కాల్డ్ ప్లాస్మోగమి. ఇందాక మీకు చెప్పాను కదా! స్పోర్స్ ఏవేవో ఉంటాయని చెప్పాను కదా! సో, ఫస్ట్ ఏమవుతుందంటే ఫ్యూజన్ ఆఫ్ ప్రోటోప్లాజమ్. ప్రోటోప్లాజమ్ అంటే ఆ సెల్ లోపల ఉండేటువంటి లిక్విడ్ పోర్షనే మనం ఏమంటామంటే ప్రోటోప్లాజం అంటామనమాట. సో, అటువంటి గామెట్స్ అనేటివి 2 ఉంటాయి. ఆ 2 గామెట్స్ దగ్గర దగ్గరకొచ్చేసి ముందు వాటి లోపల ఉండేటువంటి సైటోప్లాజం అనేది కలుస్తుంది. సో, ఆ విధంగా సైటోప్లాజం గామెట్స్‌లో ఉండేటువంటి మొటైల్ గాని, నాన్ మొటైల్ గామెట్స్‌లో ఉండేటువంటి సైటోప్లాజం ముందు కలవడాన్ని ఏమంటామంటే ప్లాస్మోగమి అంటాము. సో, సెక్సువల్ రీప్రొడక్షన్‌లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్లాస్మోగమి. ఆ తర్వాత ఎప్పుడైతే సైటోప్లాజం లేదంటే ప్రోటోప్లాజం కలుస్తుందో, నెక్స్ట్ దాంట్ లోపల ఉండే న్యూక్లియస్ కూడా కలుస్తాయన్నమాట. సో, సెకండ్ స్టెప్ ఏంటంటే ఫ్యూజన్ ఆఫ్ 2 న్యూక్లియై కాల్డ్ క్యారియోగమి. అంటే సెకండ్ స్టెప్ ఏంటంటే క్యారియోగమి. ఫస్టు సైటోప్లాజం కలుస్తుంది దాన్నేమంటాం ప్లాస్మోగమి అంటాం. నెక్స్టు దాంట్లో ఉండే న్యూక్లియస్ కలుస్తాయి. ఆ 2 కలవడాన్ని ఏమంటే క్యారియోగమి అంటాం. అప్పుడు అవి డిప్లాయిడ్ స్టేట్‌కొస్తాయన్నమాట. నెక్స్ట్ మూడో స్టెప్ ఏంటి? మియాసిన్స్ ఇన్ జైగోట్. 2 న్యూక్లియస్ కలిసి దాన్నేమంటాం డిప్లాయిడ్ స్టేట్ జైగోట్ అంటాం. ఆ విధంగా ఫార్మ్ అయినటువంటి జైగోట్ మళ్ళా ఏమవుతుంది మియాసిస్ జరిగి అంటే రిడక్షన్ డివిజన్ జరిగి హ్యాప్లాయిడ్ స్పోర్స్‌ని ఫార్మ్ చేస్తుందనమాట. ఈ విధంగా సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది 3 స్టెప్స్‌లో జరుగుతుంది. ఫస్ట్‌దేంటంటే ప్లాస్మోగమి అంటే సైటోప్లాజం కలవడం. రెండోది ఫ్యూజన్ ఆఫ్ 2 న్యూక్లియస్ దాన్ని క్యారియోగమి అంటాం. ఇక్కడ డిప్లాయిడ్ జైగోట్ అనేది ఫార్మ్ అవుతుంది. తర్వాత ఈ డిప్లాయిడ్ జైగోట్‌లో మళ్ళా రిడక్షన్ డివిజన్ జరిగి మియాసిస్ జరిగి హ్యాప్లాయిడ్ స్పోర్స్ అనేటివి ఫార్మ్ అవుతాయన్నమాట. సో, ఈ విధంగా 3 స్టెప్స్‌లో మనకి ఫంగస్‌లో సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో, ఎప్పుడైతే ఈ రీప్రొడక్షన్ ఈ 3 స్టెప్స్‌లో జరగడానికి ఎలా జరుగుతుందనేది మనం చెప్పుకున్నాం. సో, ఫంగస్ ఎప్పుడైనా సరే సెక్షువల్‌గా రీప్రొడ్యూస్ అవ్వాలనుకున్నప్పుడు 2 హ్యాప్లాయిడ్ హైపే అంటే మీకు చెప్పాను కదా! సెల్స్ అనేటివి ఒకదానితో ఒకటి చైన్ లాగా స్ట్రక్చర్స్ లాగా అయిపోయి పొడుగుటి చైన్ లైక్ స్ట్రక్చర్స్ ఫార్మ్ అవుతాయి. వాటిని హైపే అంటాం. సో, అటువంటి 2 హ్యాప్లాయిడ్ హైపేలనేటివి ఏం చేస్తాయనంటే దగ్గర దగ్గరకొస్తాయన్నమాట. వీటిని కమ్ టుగెదర్ అండ్ ఫ్యూజ్. అలా దగ్గరకొచ్చినప్పుడు మొదట దాంట్లో ఉండేటువంటి సైటోప్లాజం తెలుస్తుంది. దాన్నే ప్లాస్మోగమి అంటామనమాట. ఇన్ సమ్ ఫంగై ద ఫ్యూజన్ ఆఫ్ 2 హ్యాప్లాయిడ్ సెల్ ఇమ్మీడియేట్‌లీ రిజల్ట్ ఇన్ డిప్లాయిడ్ సెల్స్. ఎప్పుడైతే ఈ ప్లాస్మోగమి జరుగుతుందో
ఈ జరిగిన వెంటనే క్యారియోగమి కూడా జరిగిపోతుందనమాట. అంటే 2 న్యూక్లియస్‌లు కూడా కలిసి కొన్ని ఫంగస్‌లు. కొన్నిట్లో ఏమవుతుందనంటే ముందు సైటోప్లాజం కలిసి కొంత సేపటి తర్వాత 2 న్యూక్లియస్ సెపరేట్‌గా ఉంటాయి. తర్వాత ఆ 2 న్యూక్లియస్ కలుస్తాయన్నమాట. అంటే కొన్ని రకాల ఫంగస్‌లో హైపేల్ 2 దగ్గరకొచ్చిన తర్వాత ప్లాస్మోగమితో పాటు క్యారియోగమి గూడా జరిగిపోతుంది. అలా గాకుండా కొన్ని న్యూక్లియస్‌లో ఏమవుతుంది 2 హైపే దగ్గరకొచ్చిన తర్వాత ముందు ప్లాస్మోగమి జరుగుతుంది. తర్వాత రెండిట్లో ఉండే న్యూక్లియస్ సెపరేట్‌గా ఉండి కొంతసేపటి తర్వాత ఆ 2 న్యూక్లియస్ అనేటివి కలుస్తాయన్నమాట. సచ్ కండిషన్ ఈస్ కాల్డ్ డైకారియన్ అంటాం. అంటే ప్లాస్మోగమి జరిగిన తర్వాత 2 న్యూక్లియస్ కలవకుండా అలా సెపరేట్‌గా కొంతసేపు ఉంటే దాన్నేమంటామంటే డైకారియన్ అంటామనమాట. అండ్ ద ఫేజ్ ఈస్ కాల్డ్ డైకారియోఫేజ్ ఆఫ్ ఫంగస్. ఆ ఫేజ్‌ని ఏమంటామంటే డైకారియోఫేజ్ ఆఫ్ ఫంగస్ అంటాం. తర్వాత పేరెంటల్ న్యూక్లియస్ ఫ్యూజ్ అండ్ ద సెల్ బికమ్ డిప్లాయిడ్. కొంతసేపటి తర్వాత ఆ 2 కలిసి డిప్లాయిడ్ స్టేట్‌కి వచ్చేస్తుందనమాట. ద ఫంగస్ ఫార్మ్ ఫ్రూటింగ్ బాడీస్ ఇన్ విచ్ రిడక్షన్ డివిజన్ అకర్స్ లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ అప్లైడ్ స్పోర్స్ అన్నమాట. ఫైనల్‌గా ఏమవుతుంది? ఆ డిప్లాయిడ్ జైగోట్‌లో రిడక్షన్ డివిజన్ జరిగి లేదంటే మియోసిస్ జరిగి హాప్లాయిడ్ స్పోర్స్‌ని ఫార్మ్ చేస్తాయన్నమాట. ఈ విధంగా ఫంగస్‌లో మియాటిక్ డివిజన్ లేదంటే సెక్సువల్ రీప్రొడక్షన్ జరుగుతుందన్నమాట. సో, సెక్సువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ఫంగస్‌లో ప్లాస్మోగమి ఉంటుంది. తర్వాత క్యారియోగమి ఉంటుంది. తర్వాత స్పోర్స్ ఫార్మేషన్ హాప్లాయిడ్ స్పోర్ మియోసిస్ ద్వారా జరుగుతాయన్నమాట. సో, ఈ 3 స్టెప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అంటే ఈ సెక్సువల్ రీప్రొడక్షన్ జరగాలన్నప్పుడు 2 డిఫరెంట్ ఫంగస్‌లకు సంబంధించిన హైఫేలు దగ్గరకొచ్చి ముందు దాంట్లో ఉండేటువంటి సైటోప్లాజం కలుస్తుంది. ఆ తర్వాత 2 న్యూక్లియస్ కలుస్తాయి. ఆ డిప్లాయిడ్ న్యూక్లియస్ అనేది రిడక్షన్ డివిజన్ లేదా మియోసిస్ జరిగి హాప్లాయిడ్ స్పోర్స్‌ని ఫార్మ్ చేస్తాయన్నమాట. కొన్నిట్లో ప్లాస్మోగమి అదేవిధంగా క్యారియోగమి 2 ఒకే టైమ్‌లో జరిగిపోతాయి. అలా కాకుండా కొన్నిట్లో ఏందంటే ముందు ప్లాస్మోగమి జరుగుతుంది. తర్వాత 2 న్యూక్లియస్‌లు సెపరేట్‌గా ఉంటాయి. అలా ఉంటే దాన్ని డైకారియన్ అంటాం. అదే విధంగా దాన్ని డైకారియోటిక్ ఫేజ్ అని కూడా అంటాం. కొంతసేపటి తర్వాత ఆ 2 న్యూక్లియస్ కలుస్తాయి. అప్పుడు డిప్లాయిడ్ న్యూక్లియస్ అనేది ఫార్మ్ అవుతుంది. ఆ డిప్లాయిడ్ న్యూక్లియస్ మళ్ళీ మియోసిస్ లేదంటే రిడక్షన్ డివిజన్ జరిగి హాప్లాయిడ్ స్పోర్స్‌ని ఫార్మ్ చేస్తాయన్నమాట. సో, ఈ విధంగా ఫంగస్‌లో మనకి సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట.